అసలు ప్రజల చేతికి అంత తేలిగ్గా అంటే సిటిజన్స్ చేతికి అంత తేలిగ్గా ఆయుధాలు ఇవ్వచ్చా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంతకుముందు 2019 ముందు కూడా జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్ ఉందో అక్కడ రజౌరి, పూంచ్ ఈ జిల్లాల్లో ఆర్మ్స్ లైసెన్స్ చాలా ఈజీగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అంతేకాదు ఛత్తీస్గఢ్ లో ఒకప్పుడు అంటే 15 సంవత్సరాల ముందు సాల్వా జూడుమ్ అని చెప్పి ట్రైబల్స్ చేతికి, లోకల్ ట్రైబల్స్ చేతికి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్స్ కి వ్యతిరేకంగా పోరాడమని చెప్పారు. సో ఎప్పుడైనా సరే ఏ స్టేట్ అయినా సరే ప్రజల చేతికి ఆయుధాలు ఇవ్వటం కానీ లేదా ఆయుధాల లైసెన్స్లు అతి తేలిగ్గా ఇవ్వటం కానీ జరిగితే గనక అది విశృంఖలానికి దారితీస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం సహేతుకమైన కారణాలు, రేషనల్ రీజన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయుధాలు ఇవ్వచ్చు అనమాట. కానీ అస్సాంలో మాత్రం దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. సో కొన్ని ప్లేసెస్లో అస్సాంలో ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్న ఏరియాస్లో మాత్రమే, అందులోనూ బెంగాలీ స్పీకింగ్ ముస్లిం మైనారిటీస్కి ఎక్కువ మందికి, వల్నరబుల్ గ్రూప్స్ ఎక్కువ మందికి ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటని మనందరికీ తెలుసు. అస్సాం మొదటి నుంచి అంటే ఓపెన్ గా చెప్పకపోయినా పుష్ బ్యాక్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఫాలో అవుద్ది. అంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా వస్తారో వాళ్ళందరినీ మళ్ళీ బంగ్లాదేశ్ లోకి పంపిస్తూ ఉంటారనమాట. దీన్నే పుష్ బ్యాక్ పాలసీ అంటారు. అది అఫీషియల్ పాలసీ కాదు, జనరల్ గా చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఫ్రాంటియర్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఉన్నారో అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి థ్రెట్ ఉందని అస్సాం గవర్నమెంట్ భావిస్తూ వీళ్ళని వెనక్కి పంపించాలంటే ఒకటే మార్గం, ఆయుధాలు ఇస్తే గనక కాస్త భయపడి ఇది ఒక డిటరెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని అస్సాం గవర్నమెంట్ నమ్ముతుంది. కానీ ఇది ఎంతవరకు రైటు? ప్రజల చేతికి ఆయుధాలు ఇవ్వచ్చా?